ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. అది ఇప్పుడే మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. చాలు. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. గరుడ మహోన్నతుడైన దేవా, ఇంతవరకు మా మధ్య నిలిచి మాతో పాటలు పాడుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ పరిశుద్ధ ఆత్మని మా మధ్య కుమ్మరించినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చెప్పబడుతున్న వాక్యమును ఫలింపు దయచేయండి దేవా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృపలో మాతో మాట్లాడమని, నీవే మా మధ్య నిలవమని, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని సర్వశక్తిమంతుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యము 43వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం. మొన్నపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను నూతన క్రియ ఏం చేస్తున్నాడట? చేయుచు ఉన్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యములో మునపటి సంగతులను ఏం చేసుకోకూడదు? జ్ఞాపకము చేసుకొనకూడదు. గతించిన వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే జ్ఞాపకము చేసుకోకూడదు. గతించిన కాలంలో జరిగినటువంటి వాటిని మనం ఏం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు. పలానోడు అలా మాట అన్నాడే, పలానమ్మి ఈ మాట అందే, పలానప్పుడు పలానా జరిగింది అనేటువంటి సంఘటనలను మనం ఏం చేసుకోకూడదు? జ్ఞాపకము చేసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే ప్రభువు మనలో ఒక నూతనమైన క్రియను ఆయన మొలిపిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నూతనమైన క్రియ ఆయన మన ఎడల కనపరుస్తానంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? గతంలో జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు. నాకు ఫలానా సమయంలో శ్రమ వచ్చింది, ఫలానా సమయంలో వేదన వచ్చింది, నన్ను ఎవరు ఆదుకోలేదు, నన్ను ఎవరు రక్షించలేదు, నన్ను ఎవరు బయటపడేయలేదు, నన్ను ఎవరు ఓదార్చలేదు, నాకెవరు లేరు, నేనేమికి ఏమి కాను, ఇలాంటి మాటలతో నువ్వు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకోమంటున్నాడు. మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అన్నమాట. దేవుని వాక్యము చెబుతుంది, సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నమాట. దేవుని వాక్యము చెబుతుంది, సమయం ఉండగానే ఇల్లును చక్కదిద్దుకోవాలి. చక్కదిద్దుకోవడం అంటే ఏంటి? పరిశుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇల్లు
నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని మీరెరగరా అంటున్నాడు. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది అన్నమాట. దేవుని ఆలయమై ఉన్నది. మరి ఆ హృదయం నువ్వేం చేసుకోవాలి? చక్కపరుచుకోవాలి. ఆ హృదయంలో నువ్వేం చేస్తున్నావు? గతానంతా తోముకుంటూ ఉన్నావు. వాడి మీద ఇలా, ఈడి మీద ఇలా, వాడి మీద పౌరుషం, వాడి మీద ఇలా, అనేక రకాలుగా నువ్వేం చేస్తున్నావంటే గతాన్ని గెలుస్తూ ఉన్నావు. ప్రభువు చెప్తున్నాడు ఈ రాత్రి వేళ, నువ్వు గతం గుర్తు చేసుకోవద్దు. నువ్వు పడ్డావు బాధలు, నువ్వు పడ్డావు కష్టాలు, నువ్వు పడ్డావు. కానీ ఈరోజు చెప్తున్నాడు ప్రభు, నువ్వు నీ పట్ల దేవుడు నూతన క్రియను చేస్తానంటున్నాడు. నూతన క్రియను చేస్తానంటున్నాడు. నూతన క్రియను చేస్తానంటే ఆలోచన చేయండి. మన హృదయం ఏముంటున్నాయి? మనం ఎలా ఉంటున్నాం చూడండి. మార్కు వార్త 7వ అధ్యాయం 6వ వచనం. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పెదవులతో అయితే గణపరుస్తారట. దేవునికి వారి హృదయం ఏంటో ఉందంట, దూరముగా ఉందంట. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలా చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందంట, దూరముగా ఉన్నదంట. మానవులు కల్పించిన పద్ధతులు, మానవుడు ఏం కల్పించాడో ఆ పద్ధతుల్ని ఆచారం చేస్తా ఉన్నారు అన్నమాట. ఆచారంగా వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నమాట. ఆరాధించాల్సిన మార్గంలో ఆరాధించట్లా, ఏదో మానవుడు కల్పించిన పద్ధతిలో ఆరాధిస్తున్నారు. దేవునికి హృదయం దూరంగా ఉంచుతున్నారు. ఆ పెదవులతో మాత్రమే దేవుని గణపరుస్తున్నారు. అమ్మా అయ్యా, నువ్వు పెదవులతో గణపరుస్తున్నావా? దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను బలవంతుడిలే, నాకేంటి అనుకుంటున్నావు. నేను శక్తివంతుడిలే, నాకేంటి అనుకుంటున్నావు. నాకేమి అనుకుంటున్నావు. నేను ధనవంతుడిని. ప్రియ దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసయ్య మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నరపుత్రుడు జ్ఞాపకము చేసుకున్నకు వాడు ఏ పాటి వాడని ప్రభు కలుగుతూ ఉన్నాడు. నేనేదో శక్తివంతుణ్ణి, బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి, అధికారం కలిగిన వాడిని, స్వర్గాన్ని తిరుగులేదు అనుకుంటున్నావేమో. దేవుని దగ్గర ఆలోచన చేయండి. నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా రావాలి కానీ దేవునికి దూరంగా ఉంచుతున్నావా? దేవునికి దగ్గరగా రావాల్సిన నీవు దేవునికి దూరంగా ఉంచుతున్నావా? అమ్మా అయ్యా ఏమ్మా ఆలోచించేది. మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా? దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా? మన హృదయంలో ఏమొస్తున్నాయి? మన హృదయంలో ఏం కావాలి? ఆలోచన చేయండి. చూడండి అక్కడే మార్కు సువార్త 27వ అధ్యాయంలో అంటారు, హృదయం నుంచి హృదయం లోపల నుండి, అనగా ఎవరి హృదయంలో నుండి అంట? మనుష్యుల హృదయంలో నుండి అన్నమాట. దురాలోచనలు వస్తున్నాయంట. జారత్వము, కపటము, నరహత్యలు, వ్యభిచారము, ఇవన్నీ కూడా హృదయము లోపల నుండి వస్తున్నాయి. అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. ఏం చేస్తాయి? నిన్ను అపవిత్రపరుస్తాయి. ఇంకా నువ్వు మారకుండా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆలోచన చేయి.
నువ్వు మారాలి, నువ్వు మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మార్పు లేకుండా హృదయాన్ని అలాగే ఉంచుకుంటున్నావా? నువ్వు మారకుండా అలాగే ఉంటున్నావా? ఆలోచన చేయి. ఎనకటి మునుపటి విషయాలే పలానందని నీవు ఆజ్ఞాన, ద్వేషం, అసూయ, పగ, కపటం, దుష్టత్వం అవన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు అపవిత్రురాలవే. ఇంకెక్కడ నీ పవిత్రత? ఏమీ ఉండకూడదు అన్నమాట మన జీవితం. ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 51:10. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. ఏం చేయాలంట? నా యందు శుద్ధ హృదయము, శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం దావీదు కీర్తన అన్నమాట. చూడండి, ఈ కీర్తన మరి కీర్తన చెబుతూ ఉన్నాడు కీర్తనకారుడు మనతో. ఏం చెప్తున్నాడు? శుద్ధ హృదయం అన్నమాట. ఎలాంటి హృదయం అమ్మా? శుద్ధ హృదయం, పరిశుద్ధమైనది. దేవుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా? పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా? పరిశుద్ధత నీలో ఉన్నదా? ఆలోచన చేయండి. హృదయం లోపల అన్ని లోపల నుండి వస్తున్నాయి అన్నమాట. నువ్వు బయటికి కనపడవులే. నీ హృదయం లోపల మాకే తెలుస్తుంది. దేవునికైతే నీ హృదయం లోపల ఏముందో ఏంటో అనేక విషయాలు దేవునికి తెలుసు. దేవునికి మరుగైంది ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు అన్నమాట. నువ్వు అనుకుంటున్నావు, నన్ను ఎవరు చూడలే, నన్ను ఏం చెయ్యలే, నేనేం చేసినా చెందుతుందిలే అనుకుంటున్నావేమో. దేవునికి మరుగయి ఏది లేనే లేదు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం ఎలా ఉంటుంది? దావీదంత రాజైన వాడే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయి, నూతన హృదయాన్ని కలగచేయమని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేనెందుకు ఇంకా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నా? నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు బిడ్డ, ఇంకా ఎందుకు నీకు భయం? నేనెందుకు మునుపటి భయం ప్రవర్తిస్తున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చావు బిడ్డ, నీకేమి? ప్రభు మాట్లాడుతున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దని. ఆ హృదయం లోపల ఉన్నటువంటిని దేవుని మీద వేసే నీ భారం అంతా, నీ భారం ఏదైతే ఉందో నా మీద మోపమంటున్నాడు ప్రభు అన్నమాట. ఎందుకు? దేవుని దగ్గర హృదయం ఎలా ఉంచుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని కరిగిస్తూ ఉన్నాడు. నీ కఠినమైన హృదయాన్ని, నీ రాయి కలిగిన హృదయాన్ని ఆయన మారుస్తున్నాడు. మారవా? దేవునికి లోబడవా? నేను మాటికి చెబుతూ ఉన్నానే, ఆయనలో నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన పిల్లలమైన మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తామా? ఆలోచన చేయండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయం శుద్ధ హృదయంగా ఉండాలి, పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి. రాజైన దావీదే తను తగ్గించుకొని తను శుద్ధ హృదయంగా మార్చమని, స్థిరపరచమని వేడుకుంటున్నాడు. ఆలోచన చేయి. నువ్వు ఇంకా మారకుండా ఉంటావా? మార్పు లేకుండా ఉంటావా?
నీ హృదయాన్ని మార్చుకోవాలి. చూడండి ఏస్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో అంటారు, రాతి కలిగిన హృదయాన్ని తీసివేసి ఏం చేస్తాడా? ఏమంటాడు అక్కడ? నూతన హృదయము మీకు ఇచ్చెదను. రాతి కలిగిన హృదయమును తీసివేసి నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఏం చేస్తాడట? నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. మాంసపు గుండెను, మాంసపు ముద్దను ఆయన మార్చి మనకి ఇస్తున్నాడు. ఇదివరకు ఇట్లాగా నువ్వు కఠినంగా ఉండకూడదు, ఇదివరకు ఇట్లాగా మాట్లాడకూడదు, ఇదివరకు ఇట్లాగా మాట్లాడకూడదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు నీ జీవితం ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. నూతన హృదయాన్ని మనకి ఇస్తానంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడట. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించగలం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరైతే హృదయ శుద్ధిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మలో ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మారవాలి. ఆయన నిన్ను మారాలని, నువ్వు మార్పు రావాలని కోరుకుంటున్నా. నువ్వు గతం అనాది కాలంలో జరిగిన వాటి గురించి నువ్వు జ్ఞాపకము చేసుకోకూడదు. ఇదివరకైతే నువ్వు కఠినుడివే, నువ్వు కఠినంగా రావివి, ఏది పడితే మాట్లాడావు, ఏది పడితే అది అన్నావు. కానీ ఇప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కఠినంగా ఉండకూడదు. మన ప్రభు అయిన యేసయ్యే దీనుడయ్యి, ఆయన ఐశ్వర్యవంతుడు, సంపద కలిగిన వాడు, దేవదూతల చేత పరిశుద్ధుడని స్తుతింపబడేవాడు. ఆయనే రిక్తునిగా, దాసునిగా తగ్గించుకున్నాడు. నువ్వెందుకు ఈ లోకంలో తగ్గించుకోలేకపోతూ ఉన్నావు? ఈ లోకము సంపద, ఐశ్వర్యము ఆయన ఇచ్చినయే కదా, ఆయన సృష్టే కదా, ఆ సృష్టిలో నువ్వు కూడా భాగమే కదా. ఆయన నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని నేను ఏర్పరచుకుంటే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి మహిమపరచడం మానేసి మరి ఏం చేస్తున్నావు? గతాన్ని తవ్వుకుంటున్నావా? గతాన్ని తవ్వుతున్నావా? ఆలోచన చేయండి. గతాన్ని తవ్వుతూ ఉన్నావా? చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను ఏం చేసుకోకూడదు? తలంచుకోకూడదు అన్నమాట. చాలు ఏం చేయకూడదు? తలంచుకోకూడదు అన్నమాట. నువ్వేం చేస్తున్నావు? నాకు పలానప్పుడు పలానన్నిటి చేసిందే అని చెప్పి పక్కన చదువుతున్నావా లేదా? ఏమా చదువుతున్నారా లేదా? ఖచ్చితంగా దేవుని వాక్యం చెబుతుంది. మనం అలా మాట్లాడుతున్నామని, అలా చేస్తున్నామని దేవుని వాక్యం చెబుతుంది అన్నమాట. వాటిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు చెబుతుంటే అయ్యే చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, గతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఆయన ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు అన్నమాట. చూడండి ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నా. ఏం చేస్తాడంట? నూతన క్రియ. అది నువ్వు ఊహించలేవు, ఊహింపని మేలును చేస్తాడు.
ఊహింపని మేలుడు చేస్తాడు ఆయన. నువ్వు ఊహించవు ఇది జరిగిద్దా, ఇది జరిగిద్దా, జరిగిద్దా అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన మనం ఊహకందని మేలుడు చేసేది. నీ జీవితంలో ఊహకందని మేలుడు చేయబోతున్నాడు. నిజంగా ఈ కార్యాలు జరుగుతాయా, ఈ కార్యం జరిగిందా అని నువ్వు తలస్తున్నావు. కానీ దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అన్నమాట. ఆయన ఇస్తాడు అన్నమాట, ఆయన తీరుస్తాడు అన్నమాట, ఆయన సమకూరుస్తాడు అన్నమాట. నువ్వు ఊహింపని మేలుతో ఆయన నిన్ను నింపుతాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నూతనమైనటువంటి పని నీ కోసం చేయబోతూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు అంటే, చూడండి, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నా. నిజంగా ఆలోచన చేయండి. అరణ్యములో త్రోవ అంటే మార్గం, అరణ్యంలో రోడ్డు వేస్తాడట. నిజంగా చూడండి, అరణ్యం అంటే మనం అసలు ఎవరైనా అడవిలోకి వెళ్తారా? దేవునికి స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యము వైపు ఉండాలి. నా కోసం కొంచెం సేపు మేల్కొని ఉండి ప్రార్థించలేరా అన్నాడు ప్రభు. శరీరము బలహీనమైనదే, ఆత్మ నూతనముగా ఉండాలి అన్నమాట. చూడండి, మరి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యములో ఏం చేస్తాడట? త్రోవ అన్నమాట. మనకి అరణ్యంలోకి ఎవరైనా వెళ్ళగలమా? అసలు అరణ్యంలో రోడ్డు ఉంటుందా? ఉండదు అన్నమాట, మార్గం ఉండదు. అడవిలోకి వెళ్ళటమే కానీ బయటికి రావడమే, ఎటు రావాలో ఎటు పోవాలో అక్కడ నివసించే వారికే తెలుస్తుంది. అంటే అరణ్యంలో రోడ్డు వేస్తాడంటే మనం వెళ్ళలేని స్థితిలోకి, మనం ఊహింపలేని స్థితిలోకి, మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఊహింపని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నీకు మార్గము చూపుతాడు. ఈ లోకమనే అరణ్యములోనే ఉండగా ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎఫ్రాయిము భయపడుకో, ఎఫ్రాయిము భయపడుకో, ఆయన చేయి పట్టుకొని నిన్ను నడిపించేది. ఆయన నడిపించిన దేవుడు అన్నమాట. ఎఫ్రాయిమును నీ చేయి పట్టుకొని నడిపించిన దేవుడు. ఈ రాత్రి వేళ నిన్ను కూడా, నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, దాంట్లో నుంచి ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి. ఇక ఎడారి ప్రాంతం, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇక నీళ్ళు లేవు, దొరకని స్థితి, ఏమి లభ్యము కాని స్థితి, ఏమీ కాదు, మన పరిస్థితి ఏంటి, అయ్యో అనుకునేటువంటి సమయంలో ఆయన ఎడారిలోనే జీవం జలపు ఊటలను ప్రవహింపగల చేయగల సమర్థుడైన దేవుడు అన్నమాట. యేసయ్య, మన యేసయ్య. ఆలోచన చేయండి. నువ్వు ఏదైతే కలగాలనుకుంటున్నావో, ఏదైతే జరగాలనుకుంటున్నావో, ఏదైతే విడిపించబడదనుకుంటున్నావో, ఏదైతే నువ్వు చేయలేదనుకుంటున్నావో దాన్ని చేయటకు ఆయన నూతన క్రియను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలో నుంచి కూడా ఏం పడుతుంది అంట చూడండి. ఎడారిలో నదులు పారజేయుచున్నాను అన్నాడు అన్నమాట. ఎడారిలో అంటే నీరు లభ్యము కానటువంటి స్థితిలో కూడా నదులు పారచేయగల సమర్థుడైన దేవుడు.
యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. 31వ వచనం. రెక్కలు చాపి పైకి ఎగురుదునంటది కాదా? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారట? ఆ నూతన బలం పొంది పక్షిరాజు వలె ఏం చేస్తారట? పైకి ఎగురుతారట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే రాజు అనే పైకి ఎగిరే వాళ్ళగా ఉండాలి, బలము కలిగి. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? మొదటిగా మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. కఠిన హృదయం కలిగి ఉండకూడదు. శుద్ధ హృదయం కలిగటానికి మనం ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని బిడ్డ. ఆలోచన చేయి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా, ఈ రాత్రి వేళ నీతో సంధిస్తూ ఉండగా, తండ్రి మాట్లాడుతుండగా, నీతో మాట్లాడుతుండగా మారు మనస్తుంది. మనము కూడా పవిత్ర హృదయము కలిగి ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన్ని హత్తుకునేవారుగా, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉండేవారుగా, మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండేవారుగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనం ఆ రీతిగా ఆయన కొరకు ఎదురు చూడాలని ప్రభు పేరిట మనమే చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.